Hi guys, welcome to the channel Learn with Vamsi. ఈ వీడియోలో మనం ఒక ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేద్దాం. ఆ ఇన్స్టెన్స్ ని EC2 తో కనెక్ట్ చేసి టెంప్లెట్స్ ఉపయోగించి టెంప్లెట్స్ లో ఉన్న కంటెంట్ ని మనం బ్రౌజర్ లో అదే రిప్లికేట్ చేద్దాం. ఒక వెబ్సైట్ లాగా దాన్ని రీక్రియేట్ చేద్దాం టెంప్లెట్ లో ఉన్నదాన్ని. ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్ లోకి వెళ్తే మీకు ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి, లేదా నేను ఈ వీడియో చివరి ఎండ్ కార్డ్స్ లో ఆ వీడియోస్ నేను ట్యాగ్ చేస్తాను. ఐ కార్డ్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. AWS లోకి లాగిన్ అయ్యి EC2 డాష్ బోర్డ్ ని సెలెక్ట్ చేసుకుని సెర్చ్ లో EC2 డాష్ బోర్డ్ అని క్లిక్ చేయగానే EC2 వచ్చింది. EC2 డాష్ బోర్డ్ సెలెక్ట్ చేసుకుని దీంట్లో రన్నింగ్ ఇన్స్టెన్స్ ఇవన్నీ ఇలా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇన్స్టెన్స్ లాంచ్ చేద్దాం. ఇప్పుడు ఇన్స్టెన్స్ లాంచ్ చేసి ఇన్స్టెన్స్ ఒక నేమ్ ఇద్దాం. ఇప్పుడు ఇన్స్టెన్స్ నేమ్ వచ్చి డెమో టెంప్ 2 అని ఇస్తున్నాను. అప్లికేషన్ అండ్ OS ఇమేజెస్ కింద నేను అమెజాన్ లైనక్స్ నే తీసుకుంటున్నాను. దాని కాన్ఫిగరేషన్ అండ్ ఆర్కిటెక్చర్ వచ్చి 64 బిట్. ఇన్స్టెన్స్ టైప్ వచ్చి T2 మైక్రో ఫ్రీ టైర్ లోనే యూజ్ చేసుకుంటున్నాం. కీ పేర్ ప్రీవియస్ కీ పేర్ OMC కీ పేర్ నే వాడుతున్నాను. ఇప్పుడు కాన్ఫిగర్ అండ్ స్టోరేజ్ లో దీంట్లో 15 GB GP3 కింద ఇస్తున్నాను. యాడ్ న్యూ వాల్యూమ్ కింద ఇచ్చి ఇప్పుడు దీనికి కూడా నేను 15 ఇస్తున్నాను. ఇక్కడ EBS వాల్యూమ్ తీసుకునే విధానం వచ్చి నేను SSD GP2 తీసుకుంటున్నా. EBS వాల్యూమ్ GP2 ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. 15 30 వచ్చింది. ఓకే, ఇదంతా అయిపోయింది. ఇన్స్టెన్స్ లాంచ్ చేద్దాం. ఇన్స్టెన్స్ లాంచ్ అవుతుంది. సక్సెస్ఫుల్ గా ఇన్స్టెన్స్ లాంచ్ అయింది. ఇన్స్టెన్స్ ఐడి వచ్చింది. ఇన్స్టెన్స్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఓకే, అవైలబిలిటీ జోన్ వచ్చి US ఈస్ట్ 1D. పబ్లిక్ IPv4 అడ్రసెస్, సెక్యూరిటీ గ్రూప్, కీ పేర్ ఎప్పుడు లాంచ్ చేసాం. రన్నింగ్ స్టేట్ లోకి వచ్చిందో లేదో చెక్ చేద్దాం. రన్నింగ్ స్టేట్ లోకి వచ్చింది. ఓకే, టిక్ మార్క్ చేసుకుంటున్నా. కనెక్ట్ అవుతున్నాను. EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ లోకి వెళ్ళి కనెక్ట్ చేస్తున్నా. ఓకే, కనెక్ట్ అవుతుంది. అమెజాన్ లైనక్స్ కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఓకే, వచ్చేసాం PWD వర్కింగ్ డైరెక్టరీ తెలుసుకోవడానికి. ఓకే, cd స్పేస్ డాట్ ఈ కమాండ్ తో మనం ఉన్న డైరెక్టరీ నుంచి బయటికి రావడానికి కుదిరింది. హోమ్ EC2 నుంచి రూట్ యూజర్ అవడానికి sudo su. రూట్ యూజర్ అయ్యాను. ఫైల్స్ ఏమేమి ఉన్నాయి, ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ డిస్ప్లే అవడానికి ls కమాండ్ ఇచ్చాను. mkdir ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నాను. పేరు వచ్చి temp అనే డైరెక్టరీని క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన డైరెక్టరీలోకి వెళ్ళటానికి cd స్పేస్ temp. ఏమైనా ఫైల్స్ ఉన్నాయని చెక్ చేస్తున్నాను. ls కమాండ్, ఏం ఫైల్స్ లేవు. ఒక టెంప్లెట్ ని మనం డౌన్లోడ్ చేసుకుంటేనే దాన్ని మనం డిస్ప్లే చేయగలం. దానికి మనం wget ఇక్కడ మనకి కాపీ పేస్ట్ కి Ctrl V Ctrl C అవి పనిచేయవు. మౌస్ తోనే మనం కాపీ పేస్ట్ చేయాలి. పేస్ట్ వచ్చింది. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేయబోయే లింక్ వచ్చి medplus అన్న టెంప్లెట్ ని దాంట్లో ఉన్న కంటెంట్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ గా మనం డిస్ప్లే చేయబోతున్నాం. ఓకే, డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయింది. ls కమాండ్ తో ఆ ఫైల్ ని చూస్తాం. ఓకే, అన్జిప్ చేస్తున్నాం. అన్జిప్ medplus
ఫైల్ నేమ్ ఎలా ఉందో యాజ్ టీజ్గా మనం ఫైల్ నేమ్ ఎంటర్ చేస్తేనే అది అన్జిప్ అయింది. మళ్ళీ లేకపోతే ఫైల్ ఈజ్ నాట్ ఫౌండ్ అని డిస్ప్లే చేస్తుంది. యాజ్ టీజ్గా మనం టైప్ చేసాం లేదా అని జాగ్రత్తగా 1-2 సార్లు చెక్ చేసుకుని అన్జిప్ చేయాలి. అన్జిప్ అవుతుంది. ఓకే, ఎల్ఎస్ కమాండ్ ఇచ్చాం, అన్జిప్ అయింది. ఇప్పుడు మనం అన్జిప్ అయిన దాంట్లోకి మనం మూవ్ అవ్వాలి. సిడి మెడిప్లస్ హైఫన్ లైట్ చేంజ్ చేయాలి. ఎల్ఎస్ ఈ ఫైల్స్ అన్నీ ఉన్నాయి. సర్వర్ని అప్డేట్ చేయాలి. అప్డేట్ కంప్లీటెడ్. హెచ్టిటిపిఎస్ని ప్యాకేజెస్ డౌన్లోడ్ చేయాలి. install-y httpd కమాండ్ టైప్ చేసి ఎంటర్ చేయాలి. డౌన్లోడ్ అయిపోయినాయి. ఈ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ అన్నీ వేరే పాత్లోకి పంపించాలి. ఏ పాత్లోకి మూవ్ చేయాలి? మూవ్ చేయటానికి మూవ్ కమాండ్. ఎక్కువ ఫైల్స్ ఉన్నాయి కాబట్టి స్టార్ అంటే ఉన్న ఫైల్స్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసిద్ది, మూవ్ చేసిద్ది. లొకేషన్ వచ్చి var/www/html అన్న దాంట్లోకి పంపాలి. మూవ్ అయినాయి. ఇప్పుడు అవి మూవ్ అయినాయా లేవా అని చూడటానికి మెడిప్లస్లో అసలు ముందులు వెళ్ళిపోయినాయి లేవో చూద్దాం. ఎల్ఎస్ కమాండ్ ఇచ్చి ఫైల్స్ ఏమి లేవు. ఇప్పుడు అక్కడికి ట్రాన్స్ఫర్ అయినాయా లేవా అని చూడటానికి cd /var/www/html. ఇప్పుడు మనం ఎల్ఎస్ కమాండ్ ఇచ్చి ఫైల్స్ వచ్చినాయి లేవో చూద్దాం. వచ్చినాయి. సిస్టాన్ని స్టార్ట్ చేయాలి. systemctl start httpd ఎంటర్. స్టేటస్ చెక్ చేద్దాం. systemctl status httpd ఎంటర్. స్టేటస్ యాక్టివ్లో ఉందా? రన్నింగ్ అండ్ యాక్టివ్. ఓకే, టాప్ కమాండ్ ఇస్తే సర్వర్ని యాక్టివ్లోనే ఉంచుద్ది, రన్ చేసిద్ది. ఇప్పుడు మనం ఇన్స్టెన్స్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం ఈ ఐపీ అడ్రస్ ఇచ్చి ఇప్పుడు చెక్ చేద్దాం రిజల్ట్ వచ్చిద్దా లేదా అని. పేస్ట్. రిజల్ట్ రాదు. ఎందుకంటే మనం హెచ్టిటిపిఎస్ని మనం సెక్యూరిటీ గ్రూప్లో యాడ్ చేయాలి. ఒక SSH ఉంది, సెక్యూర్ షెల్, దాని పోర్ట్ నెంబర్ వచ్చి 22. ఇది ఇంకా లోడ్ అవుతా వచ్చి దిస్ సైట్ కాంట్ బి రీచ్డ్ అని డిస్ప్లే చేసింది. ఇప్పుడు మనం సెక్యూరిటీలోకి వచ్చి సెక్యూరిటీ గ్రూప్లో మనకి లాంచ్ విడ్జెట్ అని వచ్చి ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్, దీంట్లో మనం 2 రూల్స్ని యాడ్ చేయాలి. ఒకటి హెచ్టిటిపి పోర్ట్ నెంబర్ వచ్చి 80, HTTPS 443. any IPv4 సేవ్ ద రూల్స్. సేవ్ అయింది. ఇప్పుడు మనం దీన్ని రీఫ్రెష్ చేద్దాం. నాట్ సెక్యూర్ వర్కింగ్. ఇది ఇంపార్టెంట్ మనకి. ఎప్పుడైనా మనం మొత్తం టైప్ చేసి నువ్వు మొత్తం డౌన్లోడ్ చేసి డూప్లికేట్తో మూవ్ చేసి పాత్కి కనెక్ట్ చేసి సర్వర్ రన్ చేసి స్టేటస్ చూసి అన్నీ చేసిన నువ్వు ఇన్స్టెన్స్లోకి వచ్చి నువ్వు సెక్యూరిటీ గ్రూప్స్లో నువ్వు యాడ్ చేయకపోతే కంటెంట్ డిస్ప్లే అవ్వదు. ఇది ఇంపార్టెంట్. సెక్యూరిటీలోకి రావాలి, దాంట్లో సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి, దీంట్లో నువ్వు
SSH ఒకటే ఉంటుంది కాబట్టి నువ్వు HTTP HTTPS రెండు తీసుకోవాలి. IPv4 సెలెక్ట్ చేసుకోవాలి. సేవ్ చేసుకుంటేనే ఇక్కడ మనకి కంటెంట్ డిస్ప్లే అయ్యింది. మనకు వచ్చిన కంటెంట్ ఇదేనా కాదా అని నువ్వు కన్ఫర్మేషన్ చేసుకోవాలి. నువ్వు డౌన్లోడ్ చేయాలనుకున్నది ఇది. నువ్వు ఈ టెంప్లెట్ wget-లో నువ్వు ఎలా డౌన్లోడ్ చేయాలి, లింక్ ఎలా తెచ్చుకోవాలంటే డౌన్లోడ్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి కాపీ ద లింక్ అడ్రస్ క్లిక్ చేస్తేనే మనకి ఇది కాపీ అయ్యింది. మనం మామూలుగా ఇక్కడ సెలెక్ట్ చేసుకుని వెళ్ళకూడదు, ఇది కాదు. లెఫ్ట్ క్లిక్ ఇచ్చి డౌన్లోడ్ బటన్ మీద ఇక్కడ బటన్ హైలైట్ అవుతుందిగా, ఇక్కడికి వచ్చి లెఫ్ట్ క్లిక్ ఇచ్చి కాపీ ద లింక్ అడ్రస్ ఇలా సెలెక్ట్ చేసుకుని అప్పుడు ఈ EC2లోకి వచ్చి ఈ సర్వర్ రన్ అవుతుంది కాబట్టి Ctrl+C చేస్తే ఎగ్జిట్ అయింది. wget మీరు పేస్ట్ చేయడానికి Ctrl+V నొక్కితే అవ్వవు, అది అలా టైప్ అయింది. అందుకే మీరు ఇప్పుడు ఈ మౌస్తోనే మీకు పని ఎక్కువ ఉంటుంది. దీంట్లో పేస్ట్ ఇలా పేస్ట్ అయింది. ఇది ఇలా ఉంటే ఎంటర్ కొట్టగానే జిప్ ఫైల్ డౌన్లోడ్ అయింది. ఇది మీరు ఇలా చేయాలి, అంతేగాని Ctrl+B Ctrl+C దీనికి పని చేయవు. మౌస్తోనే కాపీ చేయాలి, మౌస్తోనే పేస్ట్ చేయాలి. మీరు టాప్ కమాండ్ అవ్వకుండా ఈ పేజ్ని ఎగ్జిట్ అయితే మళ్ళీ మీరు యాక్సెస్ చేయడానికి రాదు. ఓకే, ఈ పేజ్లోకి వచ్చాం. సిస్టమ్ ctl స్టేటస్ స్టేటస్ httpd రన్నింగ్ అండ్ యాక్టివ్లోనే ఉంది. ఈ సర్వర్ని ఇప్పుడు స్టాప్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ సర్వర్ని స్టాప్ చేస్తున్నాను. httpd సర్వర్ స్టాప్ అయిందో లేదో తెలుసుకోవడానికి స్టేటస్ చెక్ చేస్తున్నా. స్టేటస్ యాక్టివ్ వచ్చి ఇన్యాక్టివ్ అయింది, డెడ్ స్టేట్లోకి వెళ్ళిపోయింది. దాట్స్ ఇట్. మీరు AWSలో ఏ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినా మనం డిస్ప్లే చేయాల్సింది అనుకున్నది డిస్ప్లే చేసేసాం. వర్క్ అయిపోయింది. వర్క్ అయిపోయిన ప్రతిసారి మీరు ఇన్స్టెన్స్ క్రియేట్ చేసిన ప్రతిదీ ఇన్స్టెన్స్ స్టేట్ మార్చుకోవాలి. ఇన్స్టెన్స్ క్రియేట్ చేసిన ప్రతి దాన్ని స్టాప్ చేయాలి. స్టాప్ ఇన్స్టెన్స్ స్టాప్ చేశాను, అప్పుడే స్టాప్ అవుతుంది. రిఫ్రెష్ చేద్దాం. లేదు, స్టాప్ అయిపోయింది. డాష్ బోర్డ్లోకి వెళ్దాం. ఏదైనా ఇన్స్టెన్స్ ఉందా? రన్నింగ్ ఇన్స్టెన్స్ ఏం లేవు. ఉన్న 2 ఇన్స్టెన్స్లు స్టాప్ అయిపోయినాయి. ఈ వీడియోలో మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం. 2 డిఫరెంట్ స్టోరేజెస్తో క్రియేట్ చేసాం. కాన్ఫిగరేషన్ స్టోరేజ్ వచ్చి 2 డిఫరెంట్ తీసుకున్నాం. GP3 GP2తో ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం. ఒక టెంప్లెట్ తీసుకున్నాం, టెంప్లెట్ డౌన్లోడ్ చేసాం. డౌన్లోడ్ చేసిన టెంప్లెట్ని మనం డిస్ప్లే చేసాం. లాస్ట్ అంతా డిస్ప్లే అయిపోయిన తర్వాత ఇన్స్టెన్స్ని స్టాప్ చేసాం. ఇంతే ఈ వీడియో వరకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.